ఇటీవల కాలంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుల్లో పలువురు సినీ నటుల పేర్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే కన్నడ నటి రన్యారావు అక్రమ బంగారం రవాణా కేసులో అరెస్ట్ అవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆమె దుబాయ్ నుంచి అక్రమంగా 15 కేజీల బంగారాన్ని తరలిస్తూ ఉండగా బెంగళూరు విమానాశ్రయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రన్యారావు తరచూ దుబాయ్ వెళ్లొస్తూ ఉండడంతో అధికారులు ఆమెపై నిఘా పెట్టారు. గత 15 రోజుల్లోనే ఆమె 4 సార్లు దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చినట్లు గుర్తించారు. ఆమె దుబాయ్కి వెళ్లి వచ్చిన ప్రతిసారి ఒకే రంగు దుస్తులు, బెల్ట్ ధరించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమె అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రన్యారావు తన దుస్తుల్లో బంగారు బిస్కెట్లను దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఆమెను ప్రశ్నించగా తాను డీజీపీ కుమార్తెనని చెప్పి పోలీసులకు ఫోన్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా కర్ణాటకకు చెందిన ఓ పోలీస్ అధికారికి రన్యా బంధువు అని తెలుస్తోంది. దీంతో పోలీసు అధికారులతో రన్యాకు సంబంధం ఏంటని, ఈ స్మగ్లింగ్లో వారి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్. శ్రీనివాస్, డిఆర్ఏ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు విమానాశ్రయంలో నిఘా ఏర్పాటు చేస్తారు. దక్షిణ కూడా విదేశాల నుంచి వస్తున్న వారిని పరిశీలిస్తున్నాం. అయితే కన్నడ సినీ నటి రన్యారావు దుబాయ్ నుంచి విమానంలో వచ్చి ఎయిర్పోర్ట్ లో బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అదుపులో తీసుకుని ఆమెను పరిశీలించడం మొత్తం 14.8 కేజీల బంగారాన్ని గుర్తించారు. దీని విలువ 12 కోట్లు ఉంటుందని కూడా అధికారులు అంచనా వేశారు. అయితే ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా కూడా ఆమె గత 2 వారాల్లో 4 సార్లు దుబాయ్కి వెళ్ళి వచ్చిందని చెప్పి ఒకే రకమైన దుస్తులు వేసుకొచ్చిందని చెప్పి కూడా డిఆర్ఏ అధికారులు గుర్తించారు. ఆమెను కొద్దిగా కూడా అదుపులోకి తీసుకుని నిన్నటి నుంచి కూడా విచారణ చేపడుతున్నారు. అయితే ఇవాళ కోర్టుకు సబ్మిట్ చేయడంతో ఆమెకి 14 రోజుల రిమాండ్ విధించారు. గత 2 వారాల్లో 4 సార్లు దుబాయ్కి వెళ్ళి వచ్చిన నేపథ్యంలో ముందు కూడా భారీ మొత్తంలో బంగారు తీసుకొచ్చుకుంటుందనే అనుమానాలు. అయితే దీనికోసం పూర్తి విచారణ చేపట్టేందుకు 14 రోజులు రిమాండ్ తీసుకున్నారు. దీని మీద పూర్తి విచారణ చేపడుతున్నారు. రన్యారావు 3 సినిమాల్లో నటిగా నటించారు. పిక్చర్ సుదీప్ తో పాటు పలువురు కన్నడ నటులతో కూడా ఆమె నటించడం జరిగింది. 3 సినిమాల్లో నటించిన తర్వాత ఇటీవల సినిమాలకైతే దూరంగా ఉన్నారు. అయితే 2 వారాల్లో 4 సార్లు వెళ్లి రావడము, ఇది డిఆర్ఏ అధికారులకు సమాచారం రావడంతో మొత్తం కూడా ఘటనగా ఏర్పాటు చేసి దీని మీద దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ఈమె ఒక ఐపీఎస్ అధికారికి బంధువుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఏమన్నా ఇందులో ఆమెకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని మీద కూడా పూర్తి స్థాయిలో ఆరా అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీ పరంగా ఈ మీద ఎటువంటి ఇంప్రెషన్ ఉంది? ఇప్పటివరకు అయితే ఆమె మీద ఎలాంటి ముందు గతంలో తీసుకుంటే ఎలాంటి నేర చరిత్ర కానీ ఆమె మీద మంచి ఇదే ఉంది. అయితే ఎందుకు ఇలా ఇటీవలే తరచూ వెళ్ళి రావడం, ఇంతకు ముందు కూడా ఆమె మీద ఎటువంటి ఆరోపణలు అయితే ఇలాంటివి రాలేదు. నిన్న వచ్చిన సమాచారం మేరకు డిఆర్ఏ అధికారులకు భారీ ఎత్తున బంగారాన్ని తరలిస్తున్నారు, తీసుకొస్తున్నారని చెప్పి సమాచారం రావడంతో నిఘా ఏర్పాటు చేస్తారు. నిఘా ఏర్పాటు చేసిన మేరకు పరిశీలిస్తూ ఉండడంతో ఈమె దుబాయ్ నుంచి వచ్చింది. గతంలోనే డిఆర్ఏ అధికారులు కూడా ఈమె 4 సార్లు ఒకే రకమైన దుస్తుల్లో వెళ్ళి వచ్చిందనే సమాచారం రావడంతో పక్కా సమాచారం రావడంతోనే వారు అక్కడ ఎయిర్పోర్ట్ వద్ద ఆమెను అదుపులో తీసుకుని విచారించారు. పరిశీలించిన ఆమె దుస్తుల్లో మొత్తం కూడా 14.8 కేజీల బంగారాన్ని అయితే గుర్తించడం, భారీ ఎత్తున తీసుకురావడంతో వారంతా కూడా ఒక షాక్ గురయ్యారు. దీని మీద అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి తరహా వ్యవహారాలు జరిగాయనే విషయాన్ని కూడా పూర్తిగా వెలుగులోకి తీసుకొచ్చేందుకు అయితే ఇంట్రాగేషన్ జరుగుతుంది. పోలీస్ అధికారి బంధువు అని కూడా రన్యారావు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ అని తెలుసా? ఒక ఐపీఎస్ అధికారికి, కర్ణాటకలో ఒక పేరున్న ఐపీఎస్ అధికారికి బంధువు అని తెలుస్తుంది. వారి వ్యవహారం ఏమన్నా కూడా ఇందులో ఉందా, వారు ఏమన్నా
ఆమెకి సపోర్ట్ చేశారా, ఎంత భారీ ఎత్తున తీసుకురావడం అనేది 1 కేజీ 2 కేజీలు అయితే పట్టుబడడం సాధారణం. అయితే ఇంత పెద్ద ఎత్తున తీసుకురావడం అనేది అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు కానీ పోలీసుల నుంచి కానీ ఏమన్నా దీనికి గతంలో సహకారం అందించారనే విషయాల మీద కూడా అయితే విచారణ అయితే సాగుతుంది. ప్రస్తుతం 14 రోజులు రిమాండ్ విధించడంతో ఈ 14 రోజుల విచారణలో పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఒకే డ్రెస్ లో 4 times వెళ్ళొచ్చినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడే అనుమానించడానికి కారణాలు ఏంటి? దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు? దానికి అదే గతంలో తీసుకొచ్చినట్టుగా కూడా అనుమానాలు రావడము, డిఆర్ఏ అధికారులకు సమాచారం రావడము, ఒకే రకమైన దుస్తులు ధరించి రావడము, ఇవన్నీ కూడా అనుమానాలకు దారితీస్తుంది. ఈ సమాచారంతోనే వారు పూర్తిగా కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈమె ఏ ఫ్లైట్ లో వచ్చారు అనే విషయాలన్నీ తెలుసుకొని కూడా ఆమె పక్కా సమాచారంతోనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. రైట్ రుత్విక్, థ్యాంక్ యూ.